విజ్ఞాన్ గారు, నరేష్ గారిది 'బచ్చలమల్లి' మూవీ అనేది రిలీజ్ అవుతుంది కదా! డిసెంబర్ 28 అప్పుడు. సో, ఆ మూవీ అప్డేట్స్ ఒకసారి మాకు చెప్పండి. అసలు ఎలా ఉండబోతుంది? అండ్ ఫ్యాన్స్ అందులో కామెడీ, నరేష్ గారంటే ఆబ్వియస్లీ కామెడీ ఉండాలని చాలామంది ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అందులో కామెడీ ఉంటదా? ఇప్పుడు మన విజువల్స్ చూస్తున్నట్లయితే అందులో కామెడీ లేదని అనిపిస్తుంది. అసలు ఓవరాల్‌గా మీ ప్రకారం అసలు మూవీ ఎలా ఉండబోతుంది? యాక్చువల్‌గా మన 'ముఫాసా' రిలీజ్ ఉంది. డిసెంబర్ ఆ టైంలో, ఆ వీక్‌లో. 'ముఫాసా' రిలీజ్ ఉంది కదా అని చెప్పేసి 500 కోట్ల గేమ్ చేంజర్ కూడా అక్కడి నుంచి బదిలీ అయిపోయింది. హ్మ్. 'ముఫాసాకి' నిలబడలేమని తెలిసి కాబట్టి. నెక్స్ట్ అదే 'ముఫాసా' ఉంది అని చెప్పి గేమ్ చేంజర్ వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మనము దక్కించుకుందాం అని చెప్పేసి 'తండేల్' వచ్చింది హ్మ్. యాక్చువల్‌గా ఆ డేట్‌ని. 'తండేల్' రిలీజ్ అవుతుందా లేదా ఆ టైంలో గీతా ఆర్ట్స్ ప్రొడక్షనే బేసికలీ చెప్పాలి అనుకుంటే అనేది పక్కన పెట్టుకుంటే, అంటే ఒక టైంలో ఒక డేట్ నుంచి ఒక పెద్ద సినిమా తప్పుకుందంటే మిగతావి అవి క్యాప్చర్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి. సో 'తండేల్' ధైర్యంగా నిలబడింది. 'ముఫాసా' దెబ్బకి నేను నిలబడలేను అని గేమ్ చేంజర్ వెళ్ళిపోయిన తర్వాత, ఆహా ఏముందిలే కంటెంట్ ఉంటే సినిమాల్లో ఎవడైనా చూస్తాడని 'తండేల్' వచ్చింది. హ్మ్. ఎలాగూ 'తండేల్' వచ్చింది కాబట్టి కంటెంట్ ఉంటే సినిమాని ఎవరైనా ఆదరిస్తారు అని 'బచ్చలమల్లి' కూడా ఆ టైంని ఫిక్స్ చేసుకుంది. సో క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని ఆ ఖాతాలో వేసుకోవచ్చు. హ్మ్. ఆల్రెడీ డిసెంబర్ 5 నుంచి 'పుష్పమానియా' ఉంటుంది సంక్రాంతి వరకు. అప్పటిలోపు ఇంకా 20 అంటే అందరూ చూసేస్తారు కాబట్టి నెక్స్ట్ రిలీజ్‌లు ఏవైనా ఉంటే తొంగి చూస్తారు. 'ముఫాసా' వస్తది. అది దాని అభిమానులు వేరే ఉంటారు. కార్టూన్స్‌ని అభిమానించే వాళ్ళు అండ్ పిల్లలు అందరూ కూడా దాన్ని చూస్తారు ఆఫ్‌కోర్స్. అది ఇంటర్నేషనల్ సినిమా. అంటే ద రీజన్ దానికి వల్ల మనం ఎందుకు వెనక్కి తగ్గాలి అంటే దానికి ఉండే థియేటర్స్ కూడా అలా పడతాయి. హ్మ్. 1, 2 థియేటర్స్ ఇచ్చే సినిమా కాదది. ఓకే. భారీ ఎత్తున రిలీజ్ అవుతాయి. సో దాని దెబ్బకి మనం థియేటర్స్ వెతుక్కోలేం. కొన్ని ఉన్నా చాలు పర్లేదు కంటెంట్ ఉంటే మా సినిమా ఆడుతదన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళ వేసుకుంటారు కర్చీఫ్. ఇప్పుడు 'బచ్చలమల్లిలో' ఒక సాంగ్ రిలీజ్ అయింది, మెలోడీ సాంగ్. అది పెద్ద హిట్. సేమ్ ప్యారలల్‌గా 'తండేల్' సినిమాలో కూడా నిన్న 'బుజ్జి తల్లి' సాంగ్ హిట్. పెద్ద హిట్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. సో ఆ డేట్‌ని యుటిలైజ్ చేసుకోవడానికి వచ్చే సినిమాల్లో ఇప్పుడు 'బచ్చలమల్లి' ఒకటి. అండ్ ఈ 'కల్లర్ నరేష్' గురించి మాట్లాడుకుంటే విలక్షణ నటుడు. ఏదిచ్చినా చేయగలడు. నువ్వు విలన్ ఇస్తే విలన్ చేస్తాడు, హీరో ఇస్తే హీరో, కమెడియన్ అంటే కమెడియన్. ఏదిచ్చినా 360 డిగ్రీస్‌లో పండించే హీరో. అండ్ నెక్స్ట్ అలాగే సెంటిమెంట్ ఇచ్చినా తను ఏడిస్తే నిన్ను ఏడిపించే హీరో. హ్మ్. అలాంటి ఆయన సినిమా వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా ఎదురు చూస్తారు. తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయమన్నా చేస్తాడు. తను మెయిన్ లీడ్‌గా సినిమాలు చేయమన్నా చేస్తాడు. ఆ మెయిన్ లీడ్‌లోనూ నువ్వు ఏ సినిమా ఇచ్చినా చేస్తాడు. హ్మ్. సో ఇప్పుడు 'బచ్చలమల్లి' మీద కూడా నిన్న పాట రిలీజ్ కానీ ఏదో వస్తుందిలే అనుకున్నారు బేసికల్లీ. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద పర్లేదు మంచి కంటెంట్‌తోనే ఇతను వస్తున్నాడు అని అర్థమయ్యి ఆ సినిమా మీద కూడా అంచనాలు పెరిగాయి. ఇప్పుడు డిసెంబర్‌లో కింగ్ ఎవరు అని అనుకుంటే 'తండేల్' అండ్ 'బచ్చలమల్లికి' ఈ 2 నిలబడతాయి. 'పుష్ప' ధాటికి ఈ రెండేమన్నా పడిపోయే అవకాశాలు? అప్పటికి 'పుష్ప' అందరూ చూసేస్తారులే. ఓకే. అందరూ 5థ్ కదా! హ్మ్. అందరూ చూసేస్తారు 'పుష్ప.' ఓకే. ఈ సినిమాలు చూసి కూడా మళ్ళీ 'పుష్ప' కంటిన్యూ చేస్తారు. రిపీటెడ్ ఫ్యాన్స్ ఉంటారు కదా! ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.